ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాలు ధ్యానిద్దాము. 2వ అధ్యాయాన్ని మొదటి 4 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహంనకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నీతో నాకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించి వాక్యం ద్వారా ప్రజలకు మేలు కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాల్లో యేసు ప్రభు వారు ఒక గొప్ప అద్భుతాన్ని చేసింది మనం గమనిస్తాము. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. అయితే ఈ అద్భుతంలో అనేక విషయాలు మనము తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి మత్తయి సువార్త, మార్క్ సువార్త, మరి అలాగే లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని ఎక్కువగా బోధించబడ్డది. అలాగే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని యోహాను మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు అని మనకి ఈ యొక్క సూచనల ద్వారా మరి ఈ యొక్క యోహాను సువార్తలో మనం తెలుసుకోవచ్చు. మరి ఈ అద్భుత కార్యాలను యోహాను సూచక్రియలు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ అద్భుత కార్యాలు, ఈ సూచక్రియల్లో ప్రతి సూచక్రియ దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్, అంటే దేవుని యొక్క ఉన్నతమైన గుణ లక్షణాలను మనకు బయలుపరుస్తుంది. అయితే ఈ యొక్క మొదటి దేవుడు యేసు ప్రభు ఈ భూలోకానికి దేవునిగా మానవుడిగా వచ్చాడు. అంటే దైవ మానవుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. హీ వాజ్ ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్ అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే యేసు ప్రభు సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. అంతేకాకుండా యేసు ప్రభు చేసిన ఈ సూచక్రియలను బట్టి యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడు, దేవుడు అని మనం తెలుసుకోవచ్చు అని ఈ యోహాను సువార్తలో మనకి వివరించబడ్డది. అలాగే ఈ అద్భుత కార్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులతో పాటు, మరియ తల్లితో పాటు ఈ కానా, గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక విందులో, అంటే పెళ్లి విందులో పాల్గొన్నట్లు మనం చూస్తున్నాము. అయితే ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిందని తెలియపరచబడ్డది. అంటే యేసుప్రభు యొక్క తల్లిగారు యేసుప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పేది. అయితే యేసుప్రభు ఏమంటాడంటే, అమ్మ, నా సమయం ఇంకా రాలేదు. అంటే యేసుప్రభు ఎప్పుడు కూడా తన ఉద్దేశాన్ని బయలుపరిచేవాడు శిష్యులకి, మరి మిగతా వాళ్ళకి. తన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఎల్లప్పుడూ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క తలంపు ఆ యొక్క చివరి సమయం గురించే ఆయన ఆలోచిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా సిలువలో తను తాను అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క మరణ పునరుద్ధానాల గురించే నా సమయం ఇంకా రాలేదు అని తల్లికి తెలియపరుస్తున్నాడు. మరి అందుకనే యోహాను 3వ దినమున అని రాయబడి ఉంది. 3వ దినమున అంటే పండితులు ఏమంటారంటే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. కాబట్టి ఆ 3వ దినానికి ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల ఉద్దేశాన్ని ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు వ్యక్తపరిచాడు. దాని నిమిత్తమే ఆయన లోకానికి వచ్చాడు అని
మనకు తెలియపరచబడ్డది. అంతేకాకుండా ఈ యొక్క అద్భుతంలో మనం చూసినట్లయితే తల్లి అక్కడుండే పనివారికి ఏమని చెప్పిందంటే, ఆయన ఏం చెప్తారో అలాగే చేయండి అని చెప్పాడు. అయితే యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్తాడంటే, యూదుల శుద్ధీకరణ ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడెను. అంటే అక్కడ 6 రాతి బాణాలు అక్కడ యూదుల శుద్ధీకరణ అంటే వాళ్ళు చేతులు తినకముందు బయటికి వెళ్ళి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కుంటారు కాబట్టి ఆ యూదుల శుద్ధీకరణ కోసం ఆ 6 రాతి బాణాలు అక్కడ పెట్టబడ్డాయి. అవి వాళ్ళు వాడతారు. అయితే యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, యేసు ఆ బాణాలు నీళ్లతో నింపమని వారికి చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపిరి. అంటే సర్వెంట్స్కి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఈ 6 రాతి బాణాలు నీళ్లతో నింపమని చెప్పాడు. అయితే వాళ్ళు 6 రాతి బాణాలను అంచు వరకు అంటే సంపూర్ణ విధేయతను చూపించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఏమన్నాడంటే, అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. అంటే యేసు ప్రభు ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు అనే విశ్వాసంలోనికి ఆ యొక్క అంటే దేవుడే మార్చాడు, అద్భుతంగా సూపర్ న్యాచురల్గా ఈ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. అయితే ఆ యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని, ఆ యొక్క నీళ్ళని ద్రాక్షారసంగా యేసు ప్రభు మార్చాడు కాబట్టి, అద్భుతంగా ఆయన మార్చాడు కాబట్టి వాటిని తీసుకెళ్ళి ఆ విందు యజమానికి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. వెంటనే ఆ విందు యజమాని దాన్ని రుచి చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా ఆ యొక్క పెళ్లి కుమారుని పిలిచి అన్నాడు ఏంటంటే, అందరూ ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు, అందరూ తాగాక మత్తు ద్రాక్షారసం పోస్తారు, నువ్వైతే చివరిదాకా మంచి ద్రాక్షారసం పెట్టుకున్నావని ప్రశంసించాడు. అంటే యేసు ప్రభు వారు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. దాని ద్వారా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. అంతేకాకుండా ఆ యొక్క శిష్యులు, ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఆయన్ని విశ్వసించారు, ఆయన నిజమైన దేవుని కుమారుడు అని విశ్వసించారు. అంతేకాకుండా ఆ యొక్క సర్వెంట్స్ కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు అని గుర్తించారు. మరి ఈ యొక్క అద్భుతంలో మనం చూసినట్లయితే అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది మనం చూసినట్లయితే, జీసస్ కెన్ ప్రొవైడ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ అవర్స్. అంటే మన ప్రతి అవసరాన్ని యేసు ప్రభు తీర్చగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, యూదులు మ్యారేజ్ సాధారణంగా 1 వీక్ అలా జరుగుతుంది. ఒక వారం రోజుల పాటు మ్యారేజ్ సెరమనీ జరుగుతుంది. వివాహ సందర్భంలో మ్యారేజ్ సెరమనీ 1 వీక్ దాకా జరుగుతుంది. అంతేకాకుండా ఆ ఊరి వారు అందరినీ కూడా పిలుస్తారు. అంతేకాకుండా బ్రైడ్ గ్రూమ్ అంటే భర్త అన్ని సదుపాయాలు చేయాలి, కావలసిన ఆహారాన్ని ద్రాక్షారసాన్ని సంపూర్ణంగా తయారు చేసుకొని పెట్టుకొని ఆ విందు జరిగే 6 రోజుల్లో కూడా ఆ వారం అంతా కూడా కావలసిన ఆహారమును ద్రాక్షారసమును ఆ గెస్ట్ అందరికీ ఇవ్వాలి. మరి చూడండి, ఆ మధ్యలోనే ద్రాక్షారసం అయిపోయిందంటే ఒక గొప్ప అవమానం అన్నమాట. అంటే పెళ్ళి ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళకి అవమానం కలుగుతుంది. అంతేకాకుండా ఆ కాలంలో ఎవరైతే ఇలాంటి ఏమన్నా మిస్టేక్స్ జరుగుతాయో వాళ్ళకి పెనాల్టీ కూడా విధించబడుతుంది. మరి అలాంటి సందర్భంలో యేసు ప్రభు తల్లిగారు వచ్చి యేసు ప్రభుకి చెప్పడమే కాకుండా యేసు ప్రభు వారి యొక్క అవసరాన్ని తీర్చాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే వాళ్ళు ద్రాక్షారసం అయిపోయింది, వాళ్ళకు అవమానం కలుగుతుంది, అయినప్పటికీ యేసు ప్రభు తల్లి మాట విని ఒక గొప్ప అద్భుతాన్ని వారి మధ్యన చేసినట్టు మనం చూస్తున్నాము. అయితే యేసు ప్రభు ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చగలడు. ఆయన దేవుని కుమారుడు, దేవుడై ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవులు పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ రక్షణ, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని ఇవ్వడమే కాకుండా
మనని తన బిడ్డలుగా చేసుకొని మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఫిలిప్పీ 4:19లో కూడా పౌలు అదే అంశాన్ని చెప్తాడు. దేవుడు మీ యొక్క ప్రతి అవసరాన్ని తన మహిమలో తీరుస్తాడు అని. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 అపోస్తలుడైన పౌలు మనకు బోధిస్తాడు. ఏంటంటే చూడండి ఏమని ఉందంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి గాడ్ కెన్ మీట్ ఎవ్రీ నీడ్ ఆఫ్ అవర్స్. యేసు ప్రభువుని మనం కలిగి ఉండుట ద్వారా మన ఏ అవసరం ఉన్నా ఆయన మనకి సహాయం చేసి మన అవసరాన్ని సంపూర్ణంగా తీర్చగలిగే దేవుడు అని మనము ఎరగాలి. రెండవదిగా మరి వాళ్ళు అవమానానికి పాలయ్యారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. మరి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. యేసు ప్రభు ద్వారా వాళ్ళకి తిరిగి సంతోషాన్ని, ఆనందాన్ని, మరి అంతేకాకుండా అవమానాన్ని తీసివేసి ఘనతను దేవుడు కలుగజేశాడు. అంటే యేసు ప్రభు ఉండడం ద్వారా వాళ్ళకి వైన్ అంటే ద్రాక్షారసం అంటే ఆనందానికి సాదృశ్యం. ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ జాయ్ అని అంటాం. కాబట్టి ఆ యొక్క ఆనందాన్ని కోల్పోయారు ద్రాక్షారసం అయిపోయినప్పుడు. కానీ యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతం ద్వారా తిరిగి ద్రాక్షారసమే కాదు కానీ ఆ యొక్క కుటుంబానికి, మరి అంతేకాకుండా గెస్ట్ అందరికీ కూడా నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళ అవమానాన్ని కూడా తీసివేసి వారికి ఘనతను అనుగ్రహించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా మూడవ విషయం మనం చూసినట్లయితే, ఈజ్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ పువర్ అండ్ లెస్ ప్రివిలేజ్. అంటే ఈ యొక్క కుటుంబం చాలా ధనికమైన కుటుంబం కాదు కానీ సామాన్యమైన పేద కుటుంబమే. మరి వాళ్ళ అవసరాలన్నిటినీ కూడా తీర్చడానికి యేసు ప్రభు వాళ్ళకి మేలు చేయడము, అంటే వాళ్ళ అవసరాన్ని తీర్చడం ద్వారా వాళ్ళకి సహాయం చేశాడు. కాబట్టి బలహీనంగా ఉన్నవారిని, మరి అంతేకాకుండా పేదవాళ్ళని, మరి ఎటువంటి శక్తి సహాయము లేని వారికి దేవుడు తన ప్రేమను, తన వాత్సల్యతను, తన యొక్క సహాయాన్ని అందించగలడు అని ఈ యొక్క మెరికల్లో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభు మన అన్ని అవసరాలను తీర్చగలడు, అంతేకాకుండా ఆనందాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వగలడు. అంతేకాకుండా పేదవాళ్ళని, మరి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి తన ప్రేమను, సహాయాన్ని చూపించగలిగిన దేవుడు అని మనం నేర్చుకోవచ్చు. అంతేకాకుండా నాలుగవదిగా మనం చూసినట్లయితే, ఈ రెస్టోర్డ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ ఆనర్ టు బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్. అంటే అవమానాన్ని తీసివేసి వారికి ఘనతను, మరి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంటే మరి ఆ వివాహం అవుతున్న భర్త భార్యలకి, వారి కుటుంబాలకి, మరి వాళ్ళ బంధువులకి మరి ఆ యొక్క అవమానాన్ని దేవుడు తీసివేసి వారికి ఘనతనిచ్చాడు. మరి అంతేకాకుండా వారి యొక్క అవసరాన్ని తీర్చుట ద్వారా వాళ్ళకి మంచి పేరు కూడా వచ్చింది అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఐదవదిగా, ఈ ఆనర్డ్ హిస్ ఫాదర్ బై రివీలింగ్ హిస్ గ్లోరీ అండ్ గ్రాంటెడ్ రిక్వెస్ట్ ఆఫ్ హిస్ మదర్ విత్ టోటల్ ఒబీడియన్స్ టు ద ఫాదర్. అంటే ప్రతి నిమిషం కూడా యేసు ప్రభు మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నా ఇష్టంను నేను నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకై పరలోకం నుంచి దిగి వచ్చి తిని. అంటే యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి తండ్రిని మహిమపరిచాడు ఈ యొక్క చేసిన సూచక్రియ ద్వారా. అంతేకాకుండా తల్లి యొక్క రిక్వెస్ట్ని, అంటే యేసు ప్రభు యొక్క తల్లి, భౌతికమైన తల్లి మరియా కోరింది కాబట్టి ఆమె అవసరాన్ని కూడా ఆయన తీర్చాడు. మరి మనం కూడా మరి ఈ విషయాన్ని గుర్తించాలి. దేవునికి మహిమ తెచ్చాడు, తల్లికి మరి విధేయత చూపించాడు అని ఇక్కడ మనం గమనించవచ్చు. అంతేకాకుండా 6వదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభు
షుడ్ బీ ఇన్ అవర్ మిడ్స్ ఆల్వేస్. జీసస్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ అవర్ మిడ్స్. అంటే ఆయన మన దగ్గర ఉన్నప్పుడు, అంటే మనతో ఉన్నప్పుడు మన ప్రతి అవసరాన్ని తీర్చబడుతుంది. అంటే త్రియేక దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువుని ఎందుకు పంపించాడంటే ఆయన ద్వారా మనం నిజమైన దేవుడు తెలుసుకోవడమే కాకుండా ఆ లోకరక్షకుడిగా అయిన యేసు ప్రభువుని మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి మనలోనే మన మన కుటుంబంలోని మన ఇంటిలోని ఆయనని మనము ఎల్లప్పుడూ కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వారా మన ప్రతి అవసరము తీర్చబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ పెళ్లిలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ పెళ్లి విందుకి ఘనత లభించింది. మరి యేసు ప్రభు లేకపోతే వారు నష్టపోయేవారు. కాబట్టి యేసు ప్రభు మన మధ్యన ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు, మన ఇంటిలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన అన్ని పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఫాలన్ క్రియేషన్ కెన్ బి రెస్టోర్డ్ ఓన్లీ బై క్రైస్ట్. అంటే ఈ యొక్క లోకం పాపం చేత పడిపోయిన స్థితిలో ఉన్నది. అంటే సర్వమానవులు పాపం చేశారు కాబట్టి మనమందరం కూడా పడిపోయిన స్థితిలో ఉన్నారు. రోమీయులకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 23 అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మరి పాపం ద్వారా ఈ లోకము, మరి ఈ లోకం మానవులే కాకుండా ఈ లోకంలో ఉండే సమస్తం కూడా పాపం ద్వారా పడిపోయిన స్థితిలో ఉన్నది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ పడిపోయిన స్థితి నుంచి తిరిగి మనని సృష్టించి తిరిగి మనకి నూతన జీవాన్ని, నూతనత్వాన్ని మనకి ఇవ్వడానికి ఆయన నరావతారిగా వచ్చాడు. అంటే పడిపోయిన మానవ సృష్టిని తిరిగి రెస్టోర్ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జీసస్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. అంటే యేసు ప్రభువే మన మహిమకు నిరీక్షణ. అంటే ఈరోజు ఈ లోకంలో మనం కొంతకాలమే జీవిస్తాము, కానీ యేసు ప్రభువుని కలిగి ఉండుట ద్వారా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం చేర్చబడతాము, నిత్యము ఆయనతో ఉంటాము అనే ఒక గొప్ప నిరీక్షణ దేవుడు మనకి యేసు ప్రభు ద్వారా అనుగ్రహించాడు. అందుకనే రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో ఏముందంటే, ఎందరినైతే ఆయన పిలిచాడో వారిని మహిమపరిచాడు. చూడండి, రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనంలో, రోమీయులకు రాసిన గ్రంథం 8:30లో ఏముందంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అంటే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించడం ద్వారా దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడమే కాకుండా తన రాజ్య వారసులంగా చేసుకొని ఆయన మహిమను మనకు అనుగ్రహించి ఆయన పరలోక రాజ్యంలో ఆయన వలె ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుడి ఆశీర్వాదాలన్నీ కూడా మనకి ఈ యొక్క సూచక్రియలో, ఈ అద్భుత కార్యంలో మనం చూడవచ్చు. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు, మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వగలడు. ఆయన ప్రేమను, వాత్సల్యతను, ఆయన సహాయాన్ని మనకు అందించగలడు. ఆయన మనకి ఘనతను అనుగ్రహించగలడు. అంతేకాకుండా ఆయన దేవుణ్ణి మహిమపరిచి తల్లిని తృప్తిపరిచాడు, విధేయత చూపించాడు అని మనం చూడవచ్చు. అంతేకాకుండా యేసు ప్రభువుని మనం కలిగి ఉండట ద్వారా మనం ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము. అంతేకాకుండా పడిపోయిన ఈ యొక్క సృష్టి యేసు ప్రభు ద్వారా తిరిగి నెలకొల్పబడుతుంది. అంతేకాకుండా యేసు ప్రభు ద్వారా మనం దేవుని యొక్క మహిమలో ప్రవేశిస్తాము అని దేవుని వాక్యం ద్వారా ఈ యొక్క అద్భుత కార్యంలో మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇది దేవుడు మన పట్ల చేసే వాగ్దానాలు, ఆశీర్వాదాలను మనం చూసాము. మరి మనము ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ అస్? అంటే
మరి చూడండి, మరియకి యేసు ప్రభు మీద విశ్వాసం ఉండింది. అంతే కాబట్టి ఆ సర్వెంట్స్కి చెప్పింది, మీరు ఆయన చెప్పినట్టు చేయండి. అంటే ఆ సర్వెంట్స్ కూడా యేసు ప్రభు చెప్పినట్లు ఆ నీళ్ళను అంచులు మట్టుకు నింపారు, విధేయత చూపించారు. అంటే విశ్వాసము విధేయత చూపించినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి మరియకుండే విశ్వాసాన్ని, ఆ యొక్క దాసులకుండే విధేయతను మనం కలిగి జీవించాలి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి విధేయత చూపించినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయగలడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా రెండవది హ్యూమన్ కోఆపరేషన్. చూడండి, ఈ అద్భుత కార్యాన్ని చేయడానికి దేవుడు మరియను వాడుకున్నాడు, మరి అక్కడ ఉండే సర్వెంట్స్ని వాడుకున్నాడు. మరి మానవ సహకారం ఉన్నప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసము విధేయత చూపించినప్పుడు, ఆయన చెప్పినట్టు మనం చేసినప్పుడే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మూడవది ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. అంటే వీ మస్ట్ వెయిట్ ఫర్ హిస్ టైం. ఆయన సమయం గురించి వేచి ఉండాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేయగానే వెంటనే జవాబు రావాలని కోరుకుంటాం, కానీ దేవుడు మనకు తగిన సమయంలో జవాబిస్తాడు. అంతేకాకుండా తన చిత్తానుసారమైన అవసరాలను, అంటే మనకి ఏ అవసరం ఉందో ఆయనకి మనకంటే బాగా తెలుసు కాబట్టి ఆయన చిత్త సంకల్పంలో ఆయన సమయాన్ని బట్టి ఆయన మన ప్రార్థనలకి, మన అవసరాలకి జవాబిస్తాడు అని ఈ వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క శక్తిని మనం ఆశ్రయించాలి. చూడండి, ఈ అద్భుతాన్ని జరగడానికి యేసు ప్రభువే కారకుడు. అంటే యేసు ప్రభు లేకపోతే అద్భుతం జరిగేది కాదు. కాబట్టి ఆయన శక్తిని ఆశ్రయించే వారంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు ఏమంటాడంటే మనం చూసినట్లయితే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అంటే యేసు ప్రభు మనల్ని బలపరిచినప్పుడు మనము ఆయన కొరకు ఏ పనైనా చేయగలుగుతాము అని పౌలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన శక్తిని మనం ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. అంతేకాకుండా ఆయనని మనం ఎల్లప్పుడూ మహిమపరిచే వారంగా ఆల్ గ్లోరీ మస్ట్ కమ్ టు హిమ్. యేసు ప్రభుని మన జీవితంలో మహిమపరచాలి. మనం చేసే ప్రతి కార్యం ద్వారా, దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యం ద్వారా దేవునికి మహిమ కలగాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి విశ్వాసము విధేయత ఉండాలి. మనం దేవునితో సహకరించి ఆయన కార్యాల్లో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన సొంత సమయం కొరకు మనం వేచి ఉండాలి విశ్వాసంతో. మరి అంతేకాకుండా ఆయన శక్తిని ఆశ్రయించాలి. ఆయనకి ఎల్లప్పుడూ మనం మహిమ తెచ్చే వారంగా ఉండాలి. ఇది మనము చేయాల్సిన కార్యక్రమం అని దేవుని వాక్యంలో ఈ యొక్క అద్భుతం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈ యొక్క సూచక్రియ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభు జీవాధిపతి. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నిజమైన జీవాన్ని యేసు ప్రభు ద్వారానే పొందగలము. అందుకనే మార్తాతో అంటాడు కదా, పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు అని మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు మార్తాతో చెప్తాడు. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఏం చెప్తాడంటే, గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి తిని అంటాడు. అదే యోహాను 10:28లో నేను నా గొర్రెలకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని యేసు ప్రభు ద్వారా మనం పొందుకోవచ్చు. ఆయన ద్వారా వచ్చే జీవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడతాము అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ 6 రాతి బాణాలను దేవుడు ఎంచుకున్నాడు. అంటే ఈ 6 అనే మాటని మానవునికి మనము స్వీకరించవచ్చు. అంటే మానవునికి మనము దాన్ని డెలిగేట్ చేయవచ్చు. ఎందుకంటే 6వ రోజున మానవుని దేవుడు సృష్టించాడు. కాబట్టి 6 రాతి బాణాలంటే ఇది మానవుని చూపిస్తుంది అని మనము ఆలోచించవచ్చు. కాబట్టి
మానవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఈ యొక్క 6 రాతి బాణాల్లో మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆ రాతి బాణాలు క్లీన్‌గా ఉంటాయి. అంటే పరిశుద్ధంగా ఉంటాయి. చూడండి, మట్టి పాత్రలు పరిశుద్ధంగా ఉండవు. కానీ మా మరి ఈ యొక్క రాతి అంటే రాయితో చేయబడిన బాణాలు పరిశుద్ధంగా ఉంటాయి, క్లీన్‌గా ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, క్లీన్‌గా ఉండాలి. అందుకనే 1 యోహాను 1:9లో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి మనం పరిశుద్ధపరచబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఈ రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి, దేవర్ ఎంప్టీ. కాబట్టి యేసు ప్రభు నీళ్లతో నింపి దాన్ని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినట్టు మనం చూస్తున్నాం. అంటే ఖాళీగా ఉండడం అంటే ఈ లోకంలో ఉండే వస్తువులతోని మనల్ని మనం నింపుకున్నట్లయితే దేవునికి మనం ఉపయోగం ఉండము. కాబట్టి మనం ఖాళీ చేసుకున్నప్పుడు అపవిత్రతతోని మనం ఈ లోక వస్తువులని లోకంలో ఉండే మాలిన్యం నుంచి మనం కాపాడుకొని మనం ఖాళీ చేసుకున్నప్పుడు దేవుడు తన ఆత్మతోనూ శక్తితోనూ నింపి మనలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంటీనెస్, పరిశుద్ధంగా ఉన్నాయి ఈ రాతి బాణాలు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండవదిగా ఈ రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మనం ఖాళీ చేసుకున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో, జ్ఞానంతో, ఆత్మతో నింపి మనలను ప్రత్యేకంగా వాడుకుంటాడు. అంతేకాకుండా మూడవదిగా దేవర్ అవైలబుల్, అంటే అక్కడ ఉన్నాయి, వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే తలాంతులు కలిగితేనే దేవుడు వాడుకుంటాడు. కానీ దేవుడు కోరేది ఏంటంటే మనం ఆయనకి సిద్ధంగా ఉండాలి. వి మస్ట్ బి అవైలబుల్ టు హిమ్. ఆయనకి మనము సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా 6 రాతి బాణాలు దే హ్యాడ్ ఏ పర్పస్, వాటికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. ఉద్దేశం ఏంటంటే అవి శుద్ధీకరణ కోసం వాడబడతాయి. అంటే యూదులు ఆ దాంట్లోంచి నీళ్లు తోడుకొని వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కొని ఆహారాన్ని తిన్నా ఏం చేసినా వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. కాబట్టి ఈ శుద్ధీకరణ చేయడానికి అవి వాడబడతాయి. కాబట్టి మనను కూడా దేవుడు సృష్టించి తన బిడ్డలుగా ఎందుకు చేసుకున్నాడంటే తన ఉద్దేశాలను నెరవేర్చాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అంటే మనం పరిశుద్ధపరచుకొని ఆయన ఆత్మతో శక్తితో నింపబడినప్పుడు మనం సిద్ధంగా ఎల్లప్పుడూ ఆయన కొరకు సిద్ధపడి ఉన్నప్పుడు, అంతేకాకుండా ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. చూడండి, యూదుల శుద్ధీకరణ అంటే కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారంటే ఎక్స్టర్నల్గా వారు శుద్ధీకరణ కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు ద్వారా మనకు అంతరంగంలో మన హృదయాన్ని, మన మనసుని, మన అంతరంగాన్ని తన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు. అంతేకాకుండా ఆయన శుద్ధీకరణ ద్వారా మనము ఆయనకు ఉపయోగకరంగా వాడబడతాము. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలుగుతాము. అంటే యేసు ప్రభువుని మనం రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించి మనం పరిశుద్ధపరచుకొని మనం ఖాళీ చేసుకొని ఆయన శక్తితో, జ్ఞానంతో నింపబడి ఆయన కొరకు మనం సిద్ధపాటుతో కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ఉద్దేశాలను మన ద్వారా నెరవేర్చుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా వీటిల్ని యేసు ప్రభు వాడుకున్నాడు. ఇట్ వాజ్ యూజ్డ్ బై జీసస్. ఈరోజు మనము దేవుని ద్వారా వాడబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే మన జీవితంలో ఆయన కొరకు జీవించాలి, ఆయన నామాన్ని కనపరచాలి, ఆయనకు సాక్షులమై ఉండాలి, ఆయన సువార్తని మనం ప్రకటించాలి, ఆయన నామాన్ని మనం కనపరచాలి అని దేవుడు మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఉద్దేశాలను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుడు చేసిన ఈ యొక్క గొప్ప అద్భుత కార్యం, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అంటే సామాన్యమైన నీళ్లను ప్రశస్తమైన ద్రాక్షారసంగా మార్చాడు. కాబట్టి మనలను కూడా ఆయన అదే విధంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. సామాన్యమైన మనలను దేవుడు దీవించి, ఆశీర్వదించి, మనలను బలపరిచి, తన యొక్క శక్తితో, జ్ఞానంతో నింపి, తన యొక్క ఉద్దేశాలను
తన సేవలో వాడుకోవడానికి ఆయన మనల్ని వినియోగించుకుంటాడు. అంటే మనల్ని బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ద్వారా తన యొక్క ఉద్దేశాలను, ప్రణాళికను ఈ లోకంలో నెరవేరుస్తాడు. కాబట్టి దేవునికి మనము విశ్వాసంతో, విధేయతతో ఆయనను మనం వెంబడించినప్పుడు, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన ఆత్మను మనం పొందుకున్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించి ఆయన ఉద్దేశాలను మనం నెరవేర్చాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకొని దేవుని నామాన్ని ఘనపరచాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, నీళ్ళని మీరు ద్రాక్షారసంగా మార్చారు. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే మేము విశ్వాసము, విధేయత కలిగి జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని, మీ శక్తితో, జ్ఞానంతో నింపబడాలని, మీ యొక్క చిత్త సంకల్పాన్ని మేము నెరవేర్చాలని, మీ కొరకు మేము ఎల్లప్పుడూ జీవించాలని మీరు తీర్మానం చేసుకున్నారు. కాబట్టి అలాంటి జీవితాన్ని మా అందరికీ కూడా దయచేసి మీ నామాన్ని ఘనపరుచుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.